రైజులో యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1-10 వచనాలు చదువుకున్నప్పుడు, లోయలో ఉన్నటువంటి ఎముకలతో దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడమని చెప్పినప్పుడు యెహెజ్కేలు ప్రవచించాడు. ఎండిపోయిన ఎముకలారా అని అనగానే దేవుని యొక్క వాక్యము జీవం కలిగిందై వాటిని తాకగా విడివిడిగా ఉన్నటువంటి ఆ ఎముకలు ఒకదానికోటి అతుకుబడి ఎముకల మీద నరాలు పొదిగి మాంసం పొదిగి జీవాత్మ ఆయను అని రాయబడింది. ఈనాటి మన జీవితాల్లో మనలో జీవము లేదు అంటే, ఎండిపోయిన ఎముకల్లాగా మనం బతుకుతున్నామంటే దేవుని యొక్క వాక్యం సరిగా మనలో లేకపోవడమే, సరైనటువంటి ప్రార్థనా జీవితము మనలో లేకపోవడమే దేవుని బిడ్డలారా. అందుకే ఎప్పుడు కూడా మనము దేవుని వాక్యములో మనం ఎదిగే వారిగా మనము ఉండాలి. ఎప్పుడైతే ఆయన వాక్యములో జీవం ఉందో ఆ జీవమే మనకు శక్తి ఉంటుంది. మనల్ని దేవుడు బలపరుస్తాడు.